వల్ల, ఇప్పుడు మీరు సప్లిమెంట్స్ వాడడం వల్ల మీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది? మెడిసిన్ వాడేటప్పటికి, సప్లిమెంట్స్ వాడేటప్పటికి మీ అనుకూలం ఎలా ఉంది? ఆరాంగా ఉంది. ఆరాంగా మనకి ఎప్పుడు షుగర్ లెవెల్ తగ్గుతుందో, ఇన్సులిన్ వాడినప్పుడు ఇన్సులిన్ వాడినారు, అలాగే టాబ్లెట్స్ వాడుకున్నారు, అప్పుడు కండిషన్ ఎలా ఉంది? ఇప్పుడు అవన్నీ ఆపేసి సప్లిమెంట్స్ మీ డైట్ లో ఉన్నారు, ఇప్పుడు కండిషన్ ఎలా ఉంది? ఇప్పుడు ఆరాంగా ఉంది. అప్పటికి చేంజెస్ పక్కా. అప్పుడు ఏమైతుందంటే కాళ్ళ నొప్పి ఇదంతా జాస్తి అయినప్పుడు అయితే ఇన్సులిన్ చేసుకోవడం జరుగుతూ ఉండే. ఇన్సులిన్ వేసుకుంటే కొంచెం తక్కువ అవుతూ ఉండే. మళ్ళా మామూలు మార్నింగ్ యథాస్థితి వస్తూ ఉండే. ఈ విధంగా ఊదిపిడుస్తూ ఉండే, కాళ్ళు చేతులు ఊదిపోయేది కాదు, తర్వాత జోము ఎక్కిస్తూ ఉండే. జోము ఎక్కిస్తూ ఉండే. ఇప్పుడు ఏం తక్కువైనా జోము ఎక్కలేదు, సుస్తు అయ్యలేదు. మొదలు ఎట్లా అంటే అది ఏమన్నా ఎక్కువ తినిస్తే ఇదవుతూ ఉండే, ఏమీ ముత్త చెట్లు అవుతూ ఉండే. ఇప్పుడు అవంతా ఏమీ లేదు. ఇప్పుడు ఆరాంగా ఫ్రెష్గా ఉన్నాను. కాకపోతే కొంచెం ఆ డయట్ వాడేదే కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే ఇన్ని ఏళ్ళు ఇవన్నీ తిని వచ్చిండే ప్రాణము ఏకదము ఇసిపెట్టాలంటే ఇప్పుడు ఇంజక్షన్లు వేసుకునేటప్పుడు ఇబ్బంది అనిపిదా? జాస్తి ఇంజక్షన్, అది జాస్తి ఇబ్బంది కదా. ఇన్సులిన్ వేస్తా ఉంటాం, దానికంటే కష్టం ఇప్పుడు డైట్ చేసేది. అట్లేం లేదు, ఆరాం ఉంది కదా, దానికంటే బెటర్ ఉంది. బట్ 3 months మీరు డైట్ కంటిన్యూ చేస్తే కనుక పక్కా క్లియర్ అవుతుంది. ఇప్పుడు మనం ఎవరికైనా ఈ సప్లిమెంట్స్ ఖచ్చితంగా సపోర్ట్ అవుతుంది అంటారా మీరు? ఆరాంగా అవుతుంది 100%. వాళ్ళు అంటే మీకు ఇన్సులిన్ స్టేజ్కి వెళ్ళినటువంటి షుగర్నే ఆల్మోస్ట్ 90% క్లియర్ చేసుకున్నారు విత్ ఇన్ 20 days. అంటే ఎంత బ్యూటిఫుల్ చూడండి ఒకసారి. సో ఆల్మోస్ట్ మెడిసిన్ యూస్ చేసేటువంటి వాళ్ళు, టాబ్లెట్స్ యూస్ చేసే టైప్ 2 డయాబెటిక్ అనేది మ్యాటరే కాదు మన దీంట్లో కూడా కదా. సో సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ ఇట్ అప్. మీరు ఇలాగే ఇంకా కొంచెం బాగా యూస్ చేసి మీరు నార్మల్ షుగర్కి వచ్చేసి అన్ని ఫుడ్స్ తినేవాళ్ళుగా తయారవ్వాలా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. 100కి వస్తే నేనే ఒక అడ్వర్టైజర్ అయిపోతాను. సూపర్ సార్, చేద్దాం సార్, ఖచ్చితంగా చేద్దాం.